ఆనరబుల్ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అదేవిధంగా గాంజా డ్రగ్స్ విషయం గురించి ఒక చిన్న మీటింగ్, ఒక రివ్యూ మీటింగ్ జరగడం జరిగింది. అంటే స్టార్టింగ్ అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లోని ఒక ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారు, కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రిగా రియాక్ట్ అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, ఇవి మెయిన్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చుమర్రి ఇష్యూ మనకు అందరికీ తెలుసు. నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రిలోని ఒక చిన్న పాప 9 years బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయ్యింది. ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లోని మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఇది ఒక ఎత్తు అయితే నిన్ననే మనం చూసాం ఒక 6 నెలల పసికంది నిజంగా వాడిని రాక్షసుడు అనాలో వాడిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూస్ చేయడం, 6 నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో, ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు, అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు. అలాంటి మైకంలో ఆ పిల్లని చిన్న పసికొందిని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ ఇవే టాపిక్స్ ఎత్తుకున్నారు. మేము కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు లిక్కర్ మీద, గాంజా మీద, డ్రగ్స్ మీద మనం ఎట్టి పరిస్థితులు ఉక్కుపాదం మోపాలి. ఈ గంజాయి మత్తులోని కానీ, డ్రగ్స్ మత్తులోని కానీ, ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడో ఒకటి వీళ్ళకి ఫుడ్ స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ 2 కేసుల విషయంలో జరిగిన 5 నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ, ఆ అమ్మాయి హత్య విషయంలోనే కానీ చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఆ అమ్మాయి మరి అతి క్రూరంగా చంపబడింది. ఆ అమ్మాయిని కూడా గొంతు నిలిపి చంపి అక్కడ వాళ్ళు చెప్పిన విధానం బట్టి ఒక రాయి కట్టి అక్కడున్న చెరువులోనో కొల్లోనో పడేసిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్లో అమ్మాయి బాడీ కూడా ట్రేస్ అవుట్ అవ్వలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇంచుమించుగా చాలా ఎక్కువగా మేమందరం కూడా పంపించడం జరిగింది. ప్రతిరోజు కూడా కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మానిటర్ చేస్తున్నారు, మమ్మల్ని ప్రతిరోజు అడుగుతున్నారు. నిందితులను కూడా పట్టుకుని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరిగింది, ఇప్పుడు రిమాండ్ కూడా పెడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆ కుటుంబానికి చనిపోయిన బిడ్డను ఎవరు కూడా తీసుకురాలేరు. జస్ట్ వాళ్ళకి ఒక కాంపెన్సేషన్ విషయంలో ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఆ ముచ్చుమరి కేసులో మనకి 9 సంవత్సరాల ఆడబిడ్డకి ఏదైతే అన్యాయం జరిగిందో, అమ్మాయి హత్య గావించబడిందో ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు. అదేవిధంగా ఇప్పుడు అత్యాచారానికి గురైన బాలిక ఉంది, బాలిక ఇన్ ద సెన్స్ పసికందు, ఆ పసికందుకి కూడా ఒక 5 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి రేపు పొద్దున్న అమ్మాయికి ఉపయోగపడేటట్టుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని కూడా ఇప్పుడే సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయంలో ఎలాంటి వాళ్ళైనా కూడా పగడ్బందీగా ఎట్టి పరిస్థితులను వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈరోజు ఏదైతే గంజా విపరీతంగా పెరిగిపోయి, డ్రగ్స్ విపరీతంగా యూసెస్ పెరిగిపోయి, నకిలీ మద్యం తాగి వాటికి అలవాటు పడిపోయి వాటి నుంచి బయటికి రాని సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళని కూడా ఏ విధంగా బయటకు తీసుకురావాలి, ఏ విధంగా రీఅడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలి, వీటన్నిటి మీద కూడా రివ్యూ జరుగుతుంది. డెఫినెట్గా రాబోయే కాలంలో ఆడపిల్ల మీద ఒకటి మాత్రం చాలా క్లియర్ అండి, ఆడపిల్ల మీద తప్పుడుగా చూడాలనుకున్నా కూడా భయం కలగాలి. తప్పుడుగా వాళ్ళ మీద ప్రవర్తించిన రోజే అదే ఆఖరి రోజు అవ్వాలి వాడికి అన్న విధంగా చట్టాలని కూడా మేము క్లియర్ కట్గా చట్టాలని కూడా మేము ఇది చేసుకుంటామండి. డెఫినెట్గా రాబోయే కాలంలోనే ఆడపిల్లల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. ఏదైతే ఈ 2 విషయాలని కూడా నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాను.